గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో గవర్నర్ గురించి స్టార్ట్ చేసాం కదా. ఈరోజు వచ్చేసి మనం గవర్నర్ యొక్క అధికారాలు, అంటే గవర్నర్కి ఏమేమి అధికారాలు ఉంటాయి, కార్యనిర్వాహక అధికారాలు, శాసన అధికారాలు, ఆర్థిక అధికారాలు, తర్వాత న్యాయ అధికారాలు, విచక్షణ అధికారాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి గవర్నర్ యొక్క కార్యనిర్వాహక అధికారాల గురించి చూద్దాం. అంటే గవర్నర్ కార్యనిర్వాహక అధికారాలు ఏమేమి ఉంటాయంటే రాష్ట్ర ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్టీ కమిషన్, రాష్ట్ర బీసీ కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తారనమాట. ఎవరు అని అంటే గవర్నర్ అనమాట. అట్లాగే కేంద్రంలో అయితేనేమో ఏంటి, కేంద్ర ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ అవన్నీ ఉంటాయి కదా. అక్కడ మనకి రాష్ట్రపతి నియమిస్తే, ఇక్కడ మాత్రం రాష్ట్ర ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్ ఆ చైర్మన్ సభ్యులని మనకి ఎవరు నియమిస్తారు సభ్యులని మరియు చైర్మన్ని అంటే గవర్నర్ నియమిస్తారనమాట. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి 164(1) ఏంటి అంటే ముఖ్యమంత్రిని మరియు ముఖ్యమంత్రి సూచించినటువంటి ఇతర మంత్రులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే గవర్నర్కు ఉంటుంది. ఇది గవర్నర్ యొక్క కార్యనిర్వాహక అధికారాలు అనమాట. సో 164(1) ఏం చెప్తుంది అంటే ముఖ్యమంత్రిని మరియు ముఖ్యమంత్రి సూచన మేరకు ఇతర మంత్రులను నియమించే అధికారం గలవారు గవర్నరు. ఈ క్రింది రాష్ట్రాల్లో తప్పనిసరిగా గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ఎక్కడెక్కడ అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ ఈ రాష్ట్రాలలో ఆ మంత్రిత్వ శాఖలో ఖచ్చితంగా గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అనేది రూల్ అనమాట. అలాగే 94వ రాజ్యాంగ సవరణ 2006 ద్వారా, ఈ సవరణ ద్వారా అంటే మనకి రాజ్యాంగాన్ని సవరిస్తూ ఉంటారు కదా. సో ఎన్నోవ రాజ్యాంగ సవరణ అంటే 94వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో అంటే 2006లో అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారు అంటే గిరిజన మంత్రిత్వ శాఖ రాష్ట్రాలలో ఇంతకుముందు బీహార్ ఉండేది, ఇప్పుడు దాన్ని తొలగించి జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారనమాట. అంటే ఇంతకుముందు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ ఉండేదన్నమాట. కానీ 94వ రాజ్యాంగ సవరణ 2006లో ఇక్కడ జార్ఖండ్ని ఏర్పాటు చేయడం జరిగింది, బీహార్ని తీసేసి. అట్లా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 165 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ని నియమించేది కూడా మనకి గవర్నరే అనమాట. నెక్స్ట్ 243(i) దీని ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించే అధికారం కూడా నియమించే అధికారం గవర్నర్కు ఉంది. ఈ ఆర్థిక సంఘంలో చైర్మన్ మరియు సభ్యులను నియమించేది ఎవరు అంటే గవర్నర్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి 164 ప్రకారం ఏంటి అంటే ముఖ్యమంత్రిని ఇతర మంత్రులను నియమిస్తారు. 165 ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ 243(i) ప్రకారము రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఈ రాష్ట్ర ఆర్థిక సంఘంలో చైర్మన్ మరియు సభ్యులని నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి. అలాగే 243(k) ఈ 243(k) ప్రకారం ఏంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమించే అధికారం ఉన్న వాళ్ళు గవర్నర్ అనమాట. సో ఇంకా ఏమున్నాయి అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు అంటే రాష్ట్ర పరిధిలో యూనివర్సిటీ ఛాన్సలర్గా వ్యవహరించే వ్యక్తి ఎవరు అంటే గవర్నరు. అలాగే రాష్ట్ర పరిధిలో యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం కూడా గవర్నర్కి ఉంటుందన్నమాట. అలాగే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్లను, అట్లాగే ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ మనం ఇందాక చెప్పాం కదా, ఇవన్నీ కూడా మనకి గవర్నర్ యొక్క కార్యనిర్వాహక అధికారాల కిందకి వస్తాయన్నమాట. ఏమేంటి అంటే ముఖ్యమంత్రిని ఇతర మంత్రులను నియమిస్తారు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ని నియమిస్తారు, అట్లాగే ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు, సభ్యులని, చైర్మన్ని. అలాగే 243(k) ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని యూనివర్సిటీ ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం కూడా గవర్నర్కు ఉంది. ఇంకా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఇవన్నీ కూడా మనకి గవర్నర్ యొక్క కార్యనిర్వాహక అధికారాల కిందకి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే గవర్నర్ యొక్క శాసన అధికారాలు. సో గవర్నర్ యొక్క శాసన అధికారాలు ఏంటి అంటే ఆర్టికల్ 168 ప్రకారము రాష్ట్ర శాసనసభలో గవర్నర్ అంతర్భాగం. మనం ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు ఏం చెప్పాము, కేంద్ర శాసనసభ అంటే ఏంటి, మనకి ఎవరెవరు ఉంటారు, రాష్ట్రపతి ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ఉంటారు. అట్లాగే ఇక్కడ మనకి ఆర్టికల్ 168 ప్రకారం ఈ రాష్ట్ర శాసనసభలో గవర్నర్ కూడా అంతర్భాగంగా ఉంటారు. మరి రాష్ట్ర శాసనసభ అంటే ఏంటి, విధానసభ అంటే ఎమ్మెల్యేల సభ, విధాన పరిషత్ అంటే ఎమ్మెల్సీల సభ, గవర్నర్ అంటే గవర్నర్. ఇక్కడ విధానసభ ప్లేస్లో కేంద్రంలో ఏముంటుంది మనకి లోక్సభ, విధాన పరిషత్లో ఏముంటుంది రాజ్యసభ, గవర్నర్ ప్లేస్లో రాష్ట్రపతి ఉంటుంది. అది వచ్చేసి కేంద్ర శాసనసభ. రాష్ట్ర శాసనసభ అంటే
విధానసభ ప్లస్ విధాన పరిషత్ ప్లస్ గవర్నర్ అనమాట. అలాగే ఆర్టికల్ 171 ఏం చెప్తుంది అంటే విధాన పరిషత్ యొక్క మొత్తం సభ్యులలో అంటే ఎమ్మెల్సీ ఉన్నారు కదా, ఈ ఎమ్మెల్సీ యొక్క మొత్తం సభ్యులలో 1/6 మందిని నామినేట్ చేస్తాడు గవర్నర్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. విధాన పరిషత్ యొక్క మొత్తం సభ్యులలో 1/6 మందిని నామినేట్ చేసే అధికారం గల వ్యక్తి గవర్నర్. ఆర్టికల్ 174 ఏం చెప్తుంది అంటే రాష్ట్ర శాసనసభను సమన్ అంటే సమావేశపరచడానికి, నెక్స్ట్ ప్రోరోగ్ అంటే దీర్ఘకాలం వాయిదా వేయడానికి, నెక్స్ట్ డిసొల్యూషన్ అంటే రద్దు చేయడానికి అధికారం కలిగిన వ్యక్తి ఎవరంటే గవర్నర్ అనమాట. అంటే మనకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా, ఆ అసెంబ్లీ సమావేశాలని సమావేశపరచడం అంటే దాన్ని సమన్ అంటారనమాట. ఒకవేళ దాన్ని దీర్ఘకాలంగా వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అంటారు, రద్దు చేయడాన్ని డిసొల్యూషన్ అంటారు. ఈ 3 అధికారాలు ఎవరికి ఉన్నాయి అని అంటే మనకి గవర్నర్కు ఉన్నాయి. అది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 174 ప్రకారము. మరి ఆర్టికల్ 175 ఏం చెప్తుంది అంటే గవర్నర్ రాష్ట్ర శాసనసభలకు తన ప్రత్యేక సందేశాన్ని అందిస్తాడు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో రాష్ట్ర శాసనసభలు అంటే మనకి ఎమ్మెల్సీ సభ అండ్ ఎమ్మెల్యేల సభ అంటే విధానసభ మరియు విధాన పరిషత్తులకి తన ప్రత్యేక సందేశాన్ని అందించడం అనేది ఆర్టికల్ 175 ప్రకారం జరుగుతుంది. ఆర్టికల్ 176 వచ్చేసి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తాడు. సో అది వచ్చేసి ఉభయ సభలు అంటే విధానసభ మరియు విధాన పరిషత్తులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనేది మనకి ఆర్టికల్ 176 ప్రకారం జరుగుతుందన్నమాట. ఇంకా ఏమున్నాయి శాసన అధికారాలు అంటే ఆర్టికల్ 200 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 200 ఏంటి అంటే రాష్ట్రంలో ఏ బిల్లు అయినా చట్టంగా మారాలి అంటే గవర్నర్ యొక్క ఆమోదం అనేది తప్పనిసరి. అది మనకు ఆల్రెడీ తెలిసిన విషయం. కేంద్రంలో అయితేనేమో ప్రెసిడెంట్ అనేది ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్రంలో అయితేనేమో ఏ బిల్లు అయినా చట్టంగా మారాలి అంటే గవర్నర్ యొక్క ఆమోదం అనేది తప్పనిసరి. నెక్స్ట్ ఆర్టికల్ 213 ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. 213 ఏంటి అంటే గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడనమాట రాష్ట్ర శాసనసభల సమావేశంలో లేనప్పుడు. రాష్ట్ర శాసనసభల సమావేశంలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయడం కుదరదు. ఎప్పుడైతే అంటే విధానసభ మరియు విధాన పరిషత్ రెండూ కూడా సమావేశంలో లేని టైంలో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు ఆర్టికల్ 213 ప్రకారం. అట్లాగే ఆర్టికల్ 333 ఏం చెప్తుంది అంటే 333 మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఎమ్మెల్యే సభలకు ఒక ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తాడనేది మనకి ఆర్టికల్ 333 ప్రకారం జరుగుతుందన్నమాట. ఓకేనా, అది మనకి శాసనాధికారాలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలు. ఇక్కడ మనకి ఆంగ్లో ఇండియన్లు నియమించేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు రద్దు అయిపోయిందనమాట. సో కాబట్టి ఇదంతా ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలు. గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాల్లో ఆర్టికల్ 202 ఆర్థిక అధికారాల్లో 202 ఏం చెప్తుంది అంటే రాష్ట్ర బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టాలి అంటే గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి. అంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కదా, కాబట్టి బడ్జెట్ని శాసనసభలో అంటే ఎమ్మెల్యేల సభలో ప్రవేశపెట్టాలి అంటే ముందుగా గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలి అని చెప్పే ఆర్టికల్ 202. 203 ఏం చెప్తుంది అంటే గ్రాంట్స్కి ఆర్థిక సహాయం అంటే కేంద్రం రాష్ట్రం ఆర్థిక సహాయం కోరాలి అంటే మనకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కదా. సో కాబట్టి గ్రాంట్స్ ఏదైనా రావాలి అంటే కూడా గవర్నర్ యొక్క అనుమతి కావాలి. అది ఆర్టికల్ 203 ప్రకారం. మరి ఆర్టికల్ 207 ఏం చెప్తుంది అంటే ద్రవ్య బిల్లుని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలి అంటే గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. అంటే ద్రవ్య బిల్లు ఉంది కదా, ఈ మనీ బిల్లుని ముందుగా ఎమ్మెల్యేల సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆ ఎమ్మెల్యేల సభలో ప్రవేశపెట్టాలి అంటే గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి అని మనకు ఆర్టికల్ 207 చెప్తుంది. ఆ రాష్ట్ర ఆగంతుక నిధి అంటారు, అంటే కాంటిజెన్సీ ఫండ్ అంటారు. ఈ రాష్ట్ర ఆగంతుక నిధిని మనకి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు, సునామీలు, ఇవన్నీ తుఫాన్లు అవన్నీ వస్తాయి కదా, అలాంటి టైంలో ఈ రాష్ట్ర ఆగంతుక నుంచి మనీ తీసుకొని ఖర్చు పెడతారనమాట. అది ఆర్టికల్ 267 ప్రకారము రాష్ట్ర ఆగంతుక నిధి గవర్నర్ యొక్క నియంత్రణలో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు దీని నుంచి తీసుకొని ఖర్చు చేస్తారనమాట. ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి విరాళాల రూపంలో వస్తుందన్నమాట. ఇవి గవర్నర్ యొక్క కొన్ని అధికారాలు. నెక్స్ట్ ఇంకా క్షమాభిక్ష అధికారాలు, ప్రత్యేక అధికారాలు, న్యాయాధికారాలు అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.